హలో ఎవ్రీవన్, ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం జొన్నలతో కిచిడి చేసుకుందాము. మిల్లెట్స్ మీరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ చాలా పాపులర్ అయినాయి. మిల్లెట్స్ చాలా గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ మనకి. ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రోజు రాత్రి చపాతీ కాకుండా ఇలా మిల్లెట్స్తో ఏదైనా వెరైటీ చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా మేము మిల్లెట్స్తో ఎన్నో రకాల డిషెస్ మీకు చూపిస్తాము. ఫస్ట్ ఇవాళ మనం మిల్లెట్స్తో కిచిడి, ఎస్పెషలీ జొన్నలతో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు జొన్నలు తీసుకుని దీనికి ఒక 3/4 కప్ పెసరపప్పు తీసుకుని ఈ రెండు ముందే నానబెట్టుకోవాలి. ఒకవేళ ఇంట్లో జొన్నలు లేకపోతే జొన్న రవ్వ ఉందనుకుంటే జొన్న రవ్వ కూడా వాడచ్చు. దీనికి ఏదైనా బాగుంటుంది. ఒక కప్పు జొన్నలకి 3/4 కప్పు పెసరపప్పుకి ఒక 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. సో దీనికి వెజిటేబుల్స్ మనం క్యారెట్, బీన్స్, పీస్, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ కుక్కర్లో కలిపేసుకొని, ఇప్పుడు చెప్పినవన్నీ కుక్కర్లో కలిపేసుకొని కొంచెం పసుపు, మీకు కావాల్సినంత ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూడండి, కుక్కర్ ఓపెన్ చేశాక మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఉప్మాలాగా జారుడుగా ఉండాలన్నమాట ఇది. సో ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని తర్వాత ఫైనల్గా తాలింపు వేసేసుకోవడమే. తాలింపు రెగ్యులర్ మనం అన్ని తాలింపు దినుసులు వేసుకొని చేసేసుకొని, మెయిన్ ఆ తాలింపులో అల్లమును మిరియాలు వేసుకోవాలి. ఈ రెండు వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు. ఈ తాలింపు మనం నూనెతో వేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు. ఏదైనా బాగుంటుంది. చూడండి, అయిపోయినాక మన మిల్లెట్ కిచిడి, జొన్నల కిచిడి ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ట్రై చేసేయండి.